హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా. థంబ్నెయిల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో బిట్కాయిన్లో ట్రేడ్ చేసే వారి గురించి ఒక బెస్ట్ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీ మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఈ వీడియోలో వచ్చేసరికి బిట్కాయిన్ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీ యొక్క డీటెయిల్స్ చూపెట్టబోతున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి అసలు బిట్కాయిన్ అంటే ఏంటి, బిట్కాయిన్లో ట్రేడింగ్ ఏ విధంగా చేయాలి, అదే బిట్కాయిన్లో మనం ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఏ విధంగా చేయాలి ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ఫస్ట్, బిట్కాయిన్ అంటే అందరికి తెలిసి ఉంటుంది ఫ్రెండ్స్, క్రిప్టో కరెన్సీ. గత 4 to 5 years నుంచి చాలా పాపులర్ అని చెప్పొచ్చు. ఇండియాలో చాలామంది బిట్కాయిన్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు మరియు ట్రేడింగ్ కూడా చేస్తున్నారు. ఇండియాలో అఫీషియల్గా మనకి డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వాళ్ళు అఫీషియల్గా క్రిప్టో కరెన్సీలో ట్రేడ్ చేయడానికి మరియు ఇన్వెస్ట్ చేయడానికి ఆప్షన్ ఇస్తున్నారు. ఇది చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఇది లీగలా ఇల్లీగలా అని. సో ఇది లీగల్ ఫ్రెండ్స్, మీరు లీగల్గానే ట్రేడ్ చేయొచ్చు డెల్టా ఎక్స్చేంజ్ తోటి. సో వాళ్ళు మనకి డెల్టా ఎక్స్చేంజ్ వాళ్ళు కింద చూపెడుతున్నారు, వాళ్ళు ఇండియాలో రిజిస్టర్ అయ్యారు. ఇది వచ్చేసరికి డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా. సో మెయిన్లీ ఇది పాపులర్ ఎక్కడ అంటే మన క్రిప్టో కరెన్సీస్, వరల్డ్లో ప్రపంచంలో ఉన్న క్రిప్టో కరెన్సీలో మనం ఇక్కడ ట్రేడ్ చేయొచ్చు. మీరు బిట్కాయిన్ అయినా తీసుకోండి, మిగతా కరెన్సీస్ అయినా, మిగతా క్రిప్టో కరెన్సీస్ అయినా చాలా మనం ఇక్కడ ట్రేడ్ చేయొచ్చు. ఇంకా వీళ్ళు ఏం ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారంటే, బిట్కాయిన్లో మీరు ఫ్యూచర్స్లో ట్రేడ్ చేయొచ్చు, ఆప్షన్స్ ఫెసిలిటీగా ఆప్షన్స్లో కూడా ట్రేడ్ చేయడానికి వీళ్ళు ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ డెల్టా ఎక్స్చేంజ్ అనే దాని గురించి తెలుసుకుందాం. సో వీళ్ళు వచ్చేసరికి ఇండియాలో రిజిస్టర్ అయ్యారు ఫ్రెండ్స్. ఇక్కడ మీకు వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ చూడండి, వీఆర్ రిజిస్టర్డ్ విత్ FIU గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఫుల్లీ కంప్లైంట్ విత్ ఇండియన్ రెగ్యులేషన్స్. సో వీళ్ళు క్లియర్గా మనకి పేజ్ ఓపెన్ చేయగానే వాళ్ళు క్లియర్గా ఇక్కడ చూపెడుతున్నారు, వీళ్ళు ఇండియన్లో రిజిస్టర్ అయి ఉన్నారు అండ్ ఆల్సో వీళ్ళు ఇండియన్ రెగ్యులేషన్స్తో కూడా రిజిస్టర్ అయి ఉన్నామని వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు. సో మెయిన్లీ ఇక్కడ వచ్చేసరికి క్రిప్టో కరెన్సీ ట్రేడింగే, అంటే మెయిన్లీ బిట్కాయిన్ మరియు ఇథేరియం ఇలాంటి క్రిప్టో కరెన్సీలో ట్రేడింగ్ మరియు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఈ ఎక్స్చేంజ్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఓన్లీ ప్యూర్లీ మనకి క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఫస్ట్ అసలు చాలామందికి దీని గురించి తెలియని వాళ్ళు ఉంటారు. సో ఇందులో వచ్చేసరికి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు డెల్టా ఎక్స్చేంజ్లో బిట్కాయిన్ ట్రేడింగ్ ఏ విధంగా చేస్తారు అనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సేమ్ మెయిన్ ఓన్లీ మనకి BTC USD బిట్కాయిన్ USD మీద మనం ఒక ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీ క్రియేట్ చేసాం. మీకు ఒకసారి చూపెడతాను. BTC USD డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా లిమిటెడ్ దాని మీద ఒక స్ట్రాటజీ క్రియేట్ చేసాం. దాన్ని కూడా మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను, ఈ స్ట్రాటజీ యొక్క లింక్. సో యూజ్ చేసుకొని ఇది మనకి ట్రేట్రాన్లోనే క్రియేట్ చేసాం. సో ట్రేట్రాన్ వాళ్ళు మనకి బిట్కాయిన్స్లో కూడా అంటే డెల్టా ఎక్స్చేంజ్లో కూడా స్ట్రాటజీస్ క్రియేట్ చేసుకోవడానికి మరియు స్ట్రాటజీ డిప్లాయ్మెంట్ చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసరికి మనకి వీళ్ళు పేపర్ ట్రేడ్ ఆప్షన్ లేదు. సో పేపర్ ట్రేడ్ ప్లేస్లో లైవ్ ఆటో సెలెక్ట్ చేసుకోమంటున్నారు. అది ఎలానో ఇందులో మీకు చూపెడతాను. దానికంటే ముందు ఫస్ట్ మనం అసలు బిట్కాయిన్ ట్రేడింగ్ ఏ విధంగా చేస్తారు, ఇండియాలో ఏ విధంగా చేస్తారో ఒకసారి మీకు చూపెడతాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ స్ట్రాటజీ మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ లింక్ ఉంది. అకౌంట్ లేని వాళ్ళు, అకౌంట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ మీరు స్ట్రాటజీ యూజ్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్ ప్రొవైడ్ చేయబడ్డది ఫ్రెండ్స్. ఇదే డెల్టా ఎక్స్చేంజ్ యొక్క ఫ్రీ లింక్. ఇది స్ట్రాటజీ లింక్, ఓకేనా? ఇది స్ట్రాటజీ లింక్. ఈ లింక్తో మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసరికి అకౌంట్ లేని వాళ్ళు, మీకు ఒకవేళ డెల్టా ఎక్స్చేంజ్లో అకౌంట్ లేకపోతే లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ స్ట్రాటజీ, ఇది వచ్చేసరికి మీకు ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీ. సో ఇది మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసరికి మనము ఈ డెల్టా ఎక్స్చేంజ్ మనకి ట్రేట్రాన్లో సెటప్ ఏ విధంగా చేస్తాం, అసలు ఆల్గో ట్రేడింగ్ సెటప్ డెల్టా ఎక్స్చేంజ్కి ఎలా లింక్ చేస్తాం, ఎవ్రీథింగ్ ఈ వీడియోలో మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. ఓన్లీ బిట్కాయిన్లో ట్రేడ్ చేసే వారి గురించి ఈ వీడియో చెప్తున్నాను. సో ఎవరైనా కొత్త వచ్చే వాళ్ళు కూడా చూడొచ్చు.
బట్ 1 or 2 times or 3 times చూడండి, మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. ఫ్రెండ్స్ ఏం లేదు, ఇండియాలో ఇది వచ్చే పాపులర్ అప్లికేషన్ అని చెప్పొచ్చు, డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ఆల్రెడీ మనం చూసాం కదా, వాళ్ళే చెప్తున్నారు వీఆర్ రిజిస్టర్డ్ విత్ ఎఫ్ఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని. సో వీళ్ళు రిజిస్టర్ అయినామని వాళ్ళైతే మనకు వెబ్సైట్లో చూపెడుతున్నారు. అండ్ ఆల్సో ఇండియాలో కూడా చాలామంది ట్రేడ్ చేస్తున్నారు, డెల్టా ఎక్స్చేంజ్లో చాలామంది ట్రేడ్ చేస్తున్నారు. ఒకసారి ఆల్రెడీ నేను 2 days బ్యాక్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. ఇందులో జస్ట్ నేను ఒక 1500 అమౌంట్ యాడ్ చేశాను. సో ఇక్కడ వచ్చేసరికి మీరు మినిమం అమౌంట్ అంటే మీరు జస్ట్ 1000 రూపీస్తో కూడా ట్రేడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ డెల్టా ఎక్స్చేంజ్లో క్రిప్టో కరెన్సీలో మీరు 1000 రూపీస్తో కూడా ట్రేడ్ చేయొచ్చు అనమాట. వీళ్ళు ఆ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు, అంటే మార్జిన్ ప్రొవైడ్ చేస్తున్నారు. జనరల్గా మీరు ఫ్యూచర్స్ ఒకసారి చూపెడతాను. ఒక బిట్కాయిన్లో ట్రేడ్ చేయాలంటే చూడండి, 60 ఇది డాలర్స్లో 64,285 అంటే 64,285 ఇప్పుడు ప్రజెంట్ బిట్కాయిన్ ట్రేడ్ అవుతుంది. డాలర్లో ఇది 64,285 అంటే మీరు డాలర్లో క్యాలిక్యులేట్ చేసుకోండి, ఇంక లక్షలలో వెళ్ళిపోతుంది. 60 into 100 అనుకుంటే మీకు 70 lakhs కావాలి ఒక బిట్కాయిన్ ట్రేడ్ చేయాలంటే. బట్ వీళ్ళు ఏంటంటే మార్జిన్ లివరేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో నేను జస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను 1500 యాడ్ చేశాను అకౌంట్లో, అంటే మనకి ఇది డాలర్స్లో చూపెడుతుంది. మనం బిట్కాయిన్స్లో ట్రేడ్ చేయాలంటే డాలర్స్లో కాబట్టి 17.65 ఇక్కడ చూపెడుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి డిపాజిట్ డైరెక్ట్ మనం బ్యాంక్ అకౌంట్తో యాడ్ చేసుకోవచ్చు, రూపీస్లోనే యాడ్ చేసుకోవచ్చు, విత్డ్రా కూడా రూపీస్లోనే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి ఏం లేదు ఫ్రెండ్స్, మార్జిన్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు మార్జిన్ ట్రేడ్ చేస్తున్నారు. ఒక బిట్కాయిన్ కాకుండా బిట్కాయిన్లో 0.0001 కూడా ట్రేడ్ చేయొచ్చు. ఒక బిట్కాయిన్లో మీరు 1000% అనుకుంటే, ఎగ్జాంపుల్ బిట్కాయిన్ వాల్యూ 1000% అనుకుంటే, మీరు బిట్కాయిన్లో 1 పైసాతో అంటే బిట్కాయిన్లో 1000లో 1% కూడా ట్రేడ్ చేయొచ్చు. ఆ ఆప్షన్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ. సో బై లాంగ్ అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ స్ట్రాటజీ ప్రకారం బై సిగ్నల్ ఇస్తే బై పొజిషన్ తీసుకోవాలంటే ఇక్కడ చూడండి, లిమిట్ ఆర్డర్ ఆర్ మార్కెట్ ఆర్డర్, లిమిట్ ప్రైస్లో. సో క్వాంటిటీ వచ్చేసరికి ఇక్కడ మీకు చూపెడుతుంది. నా మార్జిన్ వచ్చేసరికి 17.64 ఉంది కదా, అంటే ఇది 1500 యాడ్ చేసుకున్నాను, 17.64 చూపెడుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి నేను 1 అని యాడ్ చేసుకుంటే నా దగ్గర ఫండ్స్ లేవు. 1 బిట్కాయిన్ ట్రేడ్ చేయాలంటే ఫండ్స్ లేవు. ఓకేనా, నువ్వు 100% మార్జిన్ చేసుకున్నా నీకు ఇంత అమౌంట్తో ఇస్తుంది, బట్ 0.05. సో ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి చూపెడతాను. ఇది 1 అయితే ఇన్సఫిషియంట్ ఫండ్స్ అని చూపెడుతుంది మార్జిన్ యూజ్ చేసుకున్నా. సో ఇక్కడ మనం 0.02 పెట్టుకుంటే చూడండి $6 అరౌండ్, అంటే మనం పర్సెంటేజ్లో కూడా అంటే బిట్కాయిన్ 1% అంటే మీకు 0.00% కూడా ట్రేడ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, నా బ్యాలెన్స్ వచ్చేసరికి 17.64 ఉంది. 17.64లో ఇప్పుడు నేను ఈ బిట్కాయిన్ ఇది బై చేయాలంటే నాకు ఎంత కావాలి, 6.43 అంటే $6.43 కావాలన్నమాట ట్రేడ్ చేయాలంటే, ఇంత లెవెల్లో ట్రేడ్ చేయాలంటే. ఒకవేళ 0.01 ట్రేడ్ చేయాలంటే 32 కావాలి, అంటే $32 కావాలి, నా దగ్గర లేవు. అందుకే 01 ఆర్ 02, ఓకేనా, ఆర్ 05. సో 05 ఇలా మనం పర్సెంటేజ్ మార్జిన్ కూడా ఇక్కడ మార్జిన్ 50% మార్జిన్ యూజ్ చేసుకుంటే, సో మార్జిన్ ఈ మార్జిన్ లివరేజ్ వీళ్ళు ఇస్తున్నారనమాట. లివరేజ్ అంటే ఏం లేదు, మీకు మీ అమౌంట్ దానికి లివరేజ్ 200% లివరేజ్ ఇస్తున్నారు. 200% లివరేజ్ ఇస్తున్నారు. అంటే మనకి ఎగ్జాంపుల్ దీంట్లో 0.22% ఇస్తుంది కదా, 17.64 ప్లేస్లో జస్ట్ $7లో వితౌట్ మార్జిన్తో అయితే మీకు ఒకసారి చూపెడతాను, ఒకసారి క్లియర్ చేస్తాను. వితౌట్ మార్జిన్తో ఎగ్జాంపుల్ 0.1 కొనాలంటే 0.1 కొనాలంటే మనకి ఇన్సఫిషియంట్ ఫండ్స్ అని చూపెడుతుంది. 34 ఇక్కడ $32 అవసరం. ఒకవేళ మనం మార్జిన్ యూజ్ చేస్తే 10% మార్జిన్ యూజ్ చేసిన మార్జిన్ యూజ్డ్ 1.29, 10%, 50%, 75% ఆర్
మన మార్జిన్లో 100% యూజ్ చేసుకుంటే ఇంత బై చేయొచ్చు 0.045 ఓకేనా. సో ఈ విధంగా మనకి వీళ్ళు లివరేజ్ కూడా ఇస్తున్నారు. ఈ విధంగా ట్రేడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. మీ దగ్గర అంటే 1000 రూపీస్తో కూడా ట్రేడ్ చేయొచ్చు అనమాట. బిట్కాయిన్లో మీరు 1000 రూపీస్ ఆర్ 500 రూపీస్తో కూడా ట్రేడ్ చేయొచ్చు. సో ఇక్కడ 10% 0.001 50% మీ దగ్గర ఉన్న దాంతో మార్జిన్తో కలిపి ఇది ప్రొవైడ్ చేస్తుంది. మీ దగ్గర అమౌంట్ విత్ 200 లివరేజ్తో కలిపి మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. ఓకేనా. ఇక్కడ ఎంత బీటీసీ బై చేయొచ్చు ఇక్కడ చూపెడుతుంది. మీ దగ్గర ఉన్న క్యాపిటల్ దాన్ని బట్టి 100% అంటే ఇక్కడ ఒకవేళ మీ దగ్గర ఇంకా క్యాపిటల్ ఎక్కువ ఉంటే ఎగ్జాంపుల్ ఒక 5000 యాడ్ చేసుకున్నారనుకో ఇక్కడ ఎంత బై చేయొచ్చో ఇక్కడ మనకు చూపెడుతుంది అనమాట, ఇంక్లూడింగ్ మార్జిన్ తోటి. సో సేమ్ స్ట్రాటజీ ఇక్కడ వచ్చేసరికి ఈ బిట్కాయిన్లో మనకి ఆప్షన్స్లో కూడా ఉంది ఫ్రెండ్స్, ఆప్షన్స్ ట్రేడింగ్. బట్ మనం ఇప్పుడు మీకు మార్జిన్ చూపెట్టింది ఈ ఫ్యూచర్స్లోనే. ఆప్షన్స్ కంటే ఈ ఫ్యూచర్స్ బెస్ట్. లిక్విడిటీ అనేది చాలా తక్కువ ఉంది ఆప్షన్స్లో. సో ఫ్యూచర్స్లో చాలామంది ఫ్యూచర్స్లోనే ట్రేడ్ చేస్తారు. సో ఇక్కడ మీరు ఎంత మార్జిన్ మీరు 50% అయినా 1%, 10% మీరు తక్కువ అమౌంట్తో కూడా ట్రేడ్ చేయొచ్చు. ప్రాక్టీస్ $1 అంటే ఎంత, 100 రూపీస్తో కూడా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. 100 రూపీస్తో ఆర్ మీరు ఇంకా తక్కువ అమౌంట్తో కూడా ట్రేడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయొచ్చు. మనకి డెల్టా ఎక్స్చేంజ్ వల్ల ఆ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ విధంగా సో దీని మీదే మన పాపులర్ స్ట్రాటజీ ఉంది కదా, క్రూడ్ ఆయిల్లో కమ్యూనిటీ సెగ్మెంట్లో మనం ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం కదా. ఒకసారి మీకు చూపెడతాను. సేమ్ స్ట్రాటజీ మనం ఇక్కడ డిప్లాయ్ చేసాం. ఒకసారి మీకు ఇక్కడ చూపెడతాను. క్రూడ్ ఆయిల్లో మనం ఆల్రెడీ స్ట్రాటజీ యూజ్ చేస్తున్నాం కదా. సో ఇదే స్ట్రాటజీ, సో సింపుల్ స్ట్రాటజీ, ఇదే కండిషన్స్ మనం ఇక్కడ బిట్కాయిన్లో కూడా క్రియేట్ చేసాం. సో దీని బిట్కాయిన్లో కూడా మనం ట్రేడ్స్ తీసుకుంటుంది అనమాట బేస్డ్ ఆన్. సో బిట్కాయిన్లో కూడా ఆటోమేటెడ్గా బేస్డ్ ఆన్ కండిషన్స్తో, బేస్డ్ ఆన్ స్ట్రాటజీస్తో అదే ఆర్డర్స్ తీసుకుంటుంది. ఆ ప్రాఫిట్ బుకింగ్ ఎవ్రీథింగ్ మనకి ఆల్రెడీ మనం కమోడిటీ సెగ్మెంట్ క్రూడ్ ఆయిల్లో చూస్తున్నాం, అదేవిధంగా ట్రేడ్స్ తీసుకుంటుంది. అక్కడ క్రూడ్ ఆయిల్, ఇక్కడ బిట్కాయిన్లో. సో ఈ విధంగా అన్నమాట. ఇది ఫ్రెండ్స్ బిట్కాయిన్ వచ్చేసరికి ఈ విధంగా ఒకే కరెన్సీ కాదు, చాలా ఉంటాయి. బిట్కాయిన్ మనకి ఇందులో వచ్చేసరికి ఫ్యూచర్ చాలా మందికి తెలిసి పాపులర్ వచ్చేసరికి మనకి బిట్కాయిన్ చాలా మందికి తెలుసు కదా. బీటీసీ, ఇథేరియం చాలా ఉంటాయి, క్రిప్టో కరెన్సీస్ చాలా ఉన్నాయి. అందులో వచ్చేసరికి బీటీసీ, మనకి బిట్కాయిన్, ఇథేరియం అనేది చాలా పాపులరు. సో ఆప్షన్స్ వచ్చేసరికి ఇలా ఆప్షన్ చైన్ అనాలిసిస్ మీరు ఆల్రెడీ ట్రేడ్ చేసి ఇలా ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఫ్యూచర్సే బెస్ట్, సేమ్ తక్కువ మార్జిన్ తోటి మీరు ట్రేడ్ చేయొచ్చు ఇలా. ఓకేనా. ఈ విధంగా అన్నమాట ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి బేస్డ్ ఆన్ కండిషన్ మన స్ట్రాటజీ కండిషన్స్ ఇక్కడ ఇచ్చాం. సేమ్ క్రూడ్ ఆయిల్, మనకి గోల్డ్, న్యాచురల్ గ్యాస్లో ట్రేడ్స్ ఉన్నాయి కదా. న్యాచురల్ గ్యాస్ ఒకసారి మీకు చూపెడతాను. ఇంకా ఆల్రెడీ న్యాచురల్ గ్యాస్ లాగిన్ అవ్వలేదు ఫ్రెండ్స్ అది. సో సేమ్ అక్కడ ఏం కండిషన్స్ ఉన్నాయి సేమ్ అదే విధంగా. ఎందుకంటే ఇది కూడా ఇంటర్నేషనల్, మనకి జనరల్గా క్రిప్టో కరెన్సీ కూడా ఇంటర్నేషనల్ కరెన్సీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్ ఓవర్ దీనికి హాలిడే ఉండదు. మనకి మార్కెట్స్కి ఫ్రైడే కూడా హాలిడే ఉంటుంది. ఫ్రైడే తర్వాత అంటే సాటర్డే, సండే. బట్ మనకి బిట్కాయిన్లో హాలిడే అనేది ఉండదు. సండే రన్ అవుతుంది, సాటర్డే రన్ అవుతుంది. 24/, అంటే 7/24 అవర్స్, అంటే 7 days 24 hours రన్ అవుతూనే ఉంటుంది. దీనికి ఎక్స్పైరీ అనేది ఉండదు, ఏముండదు, రన్ అవుతూనే ఉంటుంది అన్నమాట. సో సండే, సాటర్డే ఏముండదు, రన్ అవుతూనే ఉంటుంది ఆ విధంగా. సో ఇక్కడ మనకి ఆల్గో ట్రేడింగ్ వాళ్ళు, మనకి ట్రేట్రాన్ వాళ్ళు ఏం ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారంటే డెల్టా ఎక్స్చేంజ్తో కూడా మనం స్ట్రాటజీ క్రియేట్ చేసుకోవచ్చు అని వాళ్ళు సెట్ చేశారు. సో అదే బేస్డ్ మీద స్ట్రాటజీ క్రియేట్ చేశారు. బట్ వీళ్ళు ఏంటంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఓన్లీ కమోడిటీ సెగ్మెంట్ టైమ్స్లో, మనకి ఎంసీఎక్స్ టైమ్స్లోనే బిట్కాయిన్లో ట్రేడ్స్ తీసుకుంటుంది. ఎంసీఎక్స్ వచ్చేసరికి మన దగ్గర టైమింగ్ ఏముంటుందంటే మార్నింగ్ 9:30 to మనకి లేట్ నైట్ 11:30 వరకు, నైట్ 11:30 వరకు ట్రేడ్స్ తీసుకుంటుంది. తర్వాత మార్కెట్ క్లోజ్ అవుతుంది. సేమ్ అదే సెషన్స్ ఈ బిట్కాయిన్స్ కూడా ట్రేట్రాన్ వల్ల యాక్చువల్ బిట్కాయిన్ వచ్చేసరికి 24 hours ట్రేడ్ అవుతుంది. బట్ మనకి వీళ్ళు వచ్చేసరికి ఎందుకంటే వీళ్ళు ఓన్లీ కమోడిటీ టైమింగ్సే వీళ్ళు ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఓన్లీ కమోడిటీస్ టైమింగ్స్లోనే ఇది ట్రేడ్స్ తీసుకుంటుంది అనమాట. మనకి మార్నింగ్ 9 to మార్కెట్ ఓపెన్ అయిన కానుంచి, ఎంసీఎక్స్ మార్కెట్ ఓపెన్ అయిన కానుంచి క్లోజింగ్ టైం వరకు, అంటే
నైట్ 11:30 వరకు తీసుకుంటుంది, తర్వాత తీసుకోదన్నమాట కమ్యూనిటీ. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే మనకి బిట్ కాయిన్ వచ్చేసరికి సాటర్డే సండే కూడా పనిచేస్తుంది, దీనికి హాలిడేస్ అంటూ ఉండవు. బట్ మనకి ఇది వచ్చేసరికి ఎంసీఎక్స్ హాలిడేస్ ఉంటాయి కదా, మనకి సాటర్డే సండే వర్క్ అవ్వదు ఎంసీఎక్స్. సో ట్రేట్రాన్ వాళ్ళు కూడా సాటర్డే సండే వాళ్ళు ఈ ఆల్గో ట్రేడింగ్ యాక్సెస్ ఇస్తలేరు, మరియు సాటర్డే సండే వీళ్ళు హాలిడే అని చెప్తున్నారు. బిట్ కాయిన్కి అయితే జనరల్గా ట్రేడ్ చేయొచ్చు మీరు, బట్ వీళ్ళు హాలిడే అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళు టైమింగ్స్ 9 to midnight 11:30 వరకు సేమ్ ఎంసీఎక్స్ టైమింగ్స్ ఏమున్నాయో అవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. జనరల్ హాలిడేస్లో హాలిడే, సేమ్ ఎంసీఎక్స్ ఏమున్నాయో అవే రూల్స్ వీళ్ళు ఫాలో చేస్తున్నారు. బట్ మీరు వర్కింగ్ టైమ్స్లో ఎంసీఎక్స్ టైమింగ్స్లో మాత్రం ఇది ట్రేడ్స్ తీసుకుంటుంది బిట్ కాయిన్లో. సో ఇక్కడ మనం ఆల్రెడీ మన స్ట్రాటజీ వచ్చేసరికి చూశారు కదా, మనకి క్రూడ్ ఆయిల్ సెగ్మెంట్లో అండ్ ఆల్సో కమ్యూనిటీ మెయిన్లీ న్యాచురల్ గ్యాస్ గోల్డెన్లో ఆ స్ట్రాటజీ కండిషన్స్ ప్రకారమే మనం చూసాం ఫ్రెండ్స్, దాని మీద క్రియేట్ చేసాం. మీరు ఇది ఫ్రీగా యాడ్ చేసుకొని టెస్ట్ చేసుకోండి. సేమ్ ఇదే సెగ్మెంట్లో మీకు ఒకసారి చూపెడతాను, సూపర్ ట్రెండ్ కాకుండా ఈ క్రూడ్ ఆయిల్ ఇవే సెగ్మెంట్లో క్రియేట్ చేసినాం. ఇవి కూడా ఇంటర్నేషనల్, మన కమ్యూనిటీ సెగ్మెంట్ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ మీద డిపెండ్ అయ్యి మనకి మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి సేమ్ ఇది కరెన్సీ కూడా, క్రిప్టో కరెన్సీ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లోనే ఉంటుంది ఓవరాల్గా. సో అదే కండిషన్ బేస్డ్ మీద స్ట్రాటజీ క్రియేట్ చేసాం. ఓకే ఫ్రెండ్స్, మనకి ఓకే ఇప్పుడు మనం బిట్ కాయిన్ ఈ స్ట్రాటజీ మీరు యాడ్ చేసుకున్నారు మీ అకౌంట్లో, ఫ్రీ అకౌంట్ డిస్క్రిప్షన్ లింక్తో మీ అకౌంట్లో యాడ్ చేసుకున్నారు. సో బిట్ కాయిన్లో ఏ విధంగా జనరల్గా మనం వచ్చేసరికి బ్రోకర్ అకౌంట్ ఎన్ఎస్సిలో నిఫ్టీ అదైతే బ్రోకర్ అకౌంట్ యాడ్ చేసుకుంటాం. సేమ్ మనకి డెల్టా ఎక్స్చేంజ్ కూడా మీరు అకౌంట్ ఈ డిస్క్రిప్షన్ లింక్స్తో అకౌంట్ ఓపెన్ చేసుకుంటారు. ఫస్ట్ మీకు అకౌంట్ లేకపోతే ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీరు ఈ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీ యాడ్ చేసుకున్న తర్వాత ట్రేట్రాన్లో మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు మీ అకౌంట్ లాగిన్ అయిన తర్వాత బ్రోకర్ అండ్ ఎక్స్చేంజెస్ పేజ్కి వెళ్తే ఇక్కడ యాడ్ బ్రోకర్ క్లిక్ చేయండి. యాడ్ బ్రోకర్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ సెలెక్ట్ బ్రోకర్, సేమ్ మన స్టాక్ బ్రోకర్స్ ఏ విధంగా యాడ్ చేస్తాము అంటే, ఎగ్జాంపుల్ మీరు 5 years అయినా మీరు LS Blue అయినా ఏ విధంగా యాడ్ చేస్తున్నారో రెగ్యులర్ ట్రేడ్ చేయడానికి, అదేవిధంగా డెల్టా ఎక్స్చేంజ్ కూడా ఇందులో ఉంటుంది, మీకు ఇక్కడ లిస్ట్లో చూపెడుతుంది. సో డెల్టా ఇండియా డెల్టా ఎక్స్చేంజ్ అని ఉంటుంది. సో ఇదే అనుకుంటా ఒక్క నిమిషం ఫ్రెండ్స్, 5 పైసా. సో ఇదే డెల్టా ఇండియా. సో డెల్టా ఇండియా ఓకేనా, డెల్టా ఇండియా ఇలా మనం బ్రోకర్ యాడ్ చేసుకొని ఇక్కడ ఏపీఐ సీక్రెట్ కూడా అడుగుతుంది. ఈ బ్రోకర్ యాడ్ చేసుకోవాలంటే మీ యొక్క ఏపీఐకి మనకి మీ అకౌంట్ ఉంటుంది కదా, అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత డెల్టా ఎక్స్చేంజ్ వాళ్ళు మీ అకౌంట్లో ట్రేట్రాన్ మీ అకౌంట్లో ఇప్పుడు ఆటోమేటెడ్గా అదే ట్రేడ్స్ తీసుకోవాలంటే మీ అకౌంట్ యాక్సెస్ ఇవ్వాలి కదా ట్రేట్రాన్కి, మీ అకౌంట్ టు ట్రేట్రాన్కి. అంటే మీరు డెల్టా ఎక్స్చేంజ్లో అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ట్రేట్రాన్ స్ట్రాటజీ మీ అకౌంట్లో ట్రేడ్ చేయడానికి యాక్సెస్ ఇవ్వాలంటే ఈ ఏపీఐ సీక్రెట్కి ఈ డెల్టా ఎక్స్చేంజ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఓకేనా, ఒకసారి మీకు చూపెడతాను. ఇక్కడ చూడండి, అది ఎక్కడంటే మీరు అకౌంట్ లాగిన్ కావగానే ఇక్కడ ఉంటుంది ఆప్షన్స్, దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీ నేమ్ క్లిక్ చేయగానే ఇక్కడ ఏపీఐ కీస్ అని ఉంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ ఏపీఐ కీస్ అని ఉంటుంది. ఈ ఏపీఐ కీస్ మీద క్లిక్ చేస్తే ఏపీఐ నేమ్ వచ్చేసరికి మీరు ఏదైనా క్రియేట్ ఏ న్యూ ఏపీఐ కీ, ఇది ఏం లేదు ఫ్రెండ్స్. మనకి ఏంటంటే ఈ అప్లికేషన్ ఇంటర్ఫేస్ మనకి లింకప్ చేస్తున్నాం, మన ట్రేట్రాన్ యొక్క స్ట్రాటజీని ఇందులో ట్రేడ్ చేయడానికి మ్యాప్ చేస్తున్నాం. అంటే మన ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీ ఆటోమేటెడ్గా ఇందులో మన ప్లేస్లో ట్రేడ్ చేయడానికి యాక్సెస్ ఇస్తున్నాం. ఎలా అంటే ఇక్కడ వచ్చేసరికి ఇవన్నీ జనరలే, ఏపీఐ కీనే మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. వైట్ లిస్ట్ ఐపీ వచ్చేసరికి ఇక్కడ మనకి ట్రేట్రాన్ యొక్క ఇక్కడ డైరెక్ట్ వీళ్ళు చూపెడుతున్నారు. ఇది క్లిక్ చేయగానే దీని మీద ఇది డైరెక్ట్ ఇక్కడ కాపీ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ట్రేడింగ్ యాక్సెస్ ఇవ్వాలి. క్రియేట్ ఏపీఐ కొట్టంగానే చూడండి, నేమ్ ఏదైనా పెట్టుకోండి. నేను
ఇలా పెట్టుకుంటాను. క్రియేట్ ఏపీఐ ఆల్రెడీ నేను క్రియేట్ చేసుకున్నాను చూడండి. బట్ జస్ట్ నేను మీకు ఇట్లా క్రియేట్ ఏపీఐ అని కొట్టగానే ఇక్కడ మీ ఈమెయిల్కి ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది డెల్టా ఎక్స్చేంజ్ నుంచి. అండ్ ఆల్సో 2FA కోడ్. 2FA కోడ్ అంటే వీళ్ళు ఏంటంటే మీరు ఒక స్కానర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ 2FA క్రియేట్ చేసుకోవాలి. అథెంటికేషన్ యాక్సెస్ దానికి వీళ్ళు 2FA సేమ్ మనకి జనరల్గా రీసెంట్గా మీరు ఎల్ఐస్ బ్లూలో లాగిన్ అవ్వాలంటే పాస్వర్డ్ కొట్టిన తర్వాత ఎల్ఐస్ బ్లూలో అయినా కొన్ని బ్రోకరేజ్ అకౌంట్లో మీరు పాస్వర్డ్ కొట్టంగానే నెక్స్ట్ వచ్చేసరికి 2FA పాస్వర్డ్ అడుగుతుంది. ఆ 2FA పాస్వర్డ్ వచ్చేసరికి మనకి అథెంటికేషన్ యాప్స్ ఉంటాయి కదా, గూగుల్లో అయినా గూగుల్ అథెంటికేషన్ అయినా మైక్రోసాఫ్ట్ అథెంటికేషన్లో అయినా వాళ్ళు ప్రొవైడ్ చేసే స్కానర్తో మనం స్కాన్ చేయగానే ఒక కోడ్ ప్రొవైడ్ చేస్తుందిగా, ఆ కోడ్ ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. ఈమెయిల్ కూడా ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది, అది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయగానే ఒకవేళ ఇక్కడ ప్రొవైడ్ చేయగానే సబ్మిట్ కొడితే నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఈ కీ ఈ రెండు చూపెడుతుంది అనమాట. ఇది ఈ ఏపీఐ కీ, ఏపీఐ సీక్రెట్ లింక్స్ రెండు మీకు చూపెడుతుంది. అవి వచ్చేసరికి ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ ప్రొవైడ్ చేసిన తర్వాత అవి రెండు కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి సేవ్ కొట్టంగానే సేవ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ ఇక్కడ చేశాను చూసారా, డెల్టా ఎక్స్చేంజ్ నేను ఆల్రెడీ అకౌంట్ యాడ్ చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్. సో ట్రేట్రాన్లో అకౌంట్ యాడ్ ఏ విధంగా చేసుకోవాలో చూశారు. సేమ్ మనం ట్రేట్రాన్లో బిట్కాయిన్లో ట్రేడింగ్ ఏ విధంగా ప్రాసెస్ అనేది కూడా మీరు చూశారు కదా, ఈ విధంగా అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్. సో కొత్తగా చాలామంది తెలిసి ఉంటుంది, జస్ట్ మీరు 1000 రూపీస్తో ట్రేడ్ చేయొచ్చు, మీరు జస్ట్ ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. బట్ నేను ఏంటంటే పేపర్ ట్రేడ్ యాక్సెస్ ఇస్తారేమో అనుకున్నాను ట్రేట్రాన్ వాళ్ళు, మీరు ప్రాక్టీస్ చేయడానికి. ఎందుకంటే మనం ఏదైనా మన స్ట్రాటజీస్ పేపర్ ట్రేడ్ చేస్తున్నాం కదా, పేపర్ ట్రేడ్ చేసి జస్ట్ ఏంటంటే పేపర్ ట్రేడ్ స్ట్రాటజీ క్రియేట్ చేసుకొని మనం పేపర్ ట్రేడ్ స్ట్రాటజీ టెస్ట్ చేసుకోవడానికి మనం చేస్తున్నాం. బట్ మనకి వీళ్ళు డెల్టా ఎక్స్చేంజ్ క్రిప్టో కరెన్సీలో అటువంటి ఫెసిలిటీస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. వీళ్ళు వచ్చేసరికి అందుకే మనం లైవ్ ఆటో అని సెట్ చేసుకొని ట్రేడ్ చేయొచ్చు అనమాట. నేను ఆల్రెడీ లైవ్లో డిప్లాయ్ చేశాను, జస్ట్ ఆ స్ట్రాటజీ మీకు లైవ్ ఆటోలో నేను డిప్లాయ్ చేశాను డెల్టా ఎక్స్చేంజ్లో, అదే BTC/USD లైవ్ ఆటోలో డెల్టా ఎక్స్చేంజ్ చూస్తున్నాను. సో నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, మీరు జస్ట్ లైవ్ ఆటోగా లైవ్ ఆఫ్లైన్ అని పెట్టుకొని పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్, ఇండియాలో ఇప్పుడైతే పాపులర్ అని చెప్పొచ్చు. చాలామంది ఇండియన్స్, ఇది వచ్చేసరికి డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అంటే ఇండియాలో ట్రేడ్ చేస్తున్న వాళ్ళు వీళ్ళందరూ, ఇండియాలోనే చాలా మంది ట్రేడ్ చేస్తున్నారు. సో ఇండియాలో ఇప్పుడు చాలామంది ట్రేడ్ చేస్తున్నారు. దీనికి ఒక టైం అంటూ ఉండదు, ప్రతిరోజు ట్రేడ్ అవుతూనే ఉంటుంది, ప్రతి నిమిషం. అంటే నీకు వారానికి 7 రోజులు ఉంటే 7 రోజులు 24 గంటలు, రోజుకి 24 గంటలు నీకు దీనికి హాలిడే అనేది ఉండదు క్రిప్టో ఎక్స్చేంజ్, ఓకేనా. సో దీని బేస్ మీద మనం స్ట్రాటజీ క్రియేట్ చేసాం. ఇది ఫ్రెండ్స్. సో మీరు డిస్క్రిప్షన్లో లింక్ తోటి, ఇది ఫ్రీ లింకే అనమాట, మీరు జస్ట్ ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని చూడండి, ప్రాక్టీస్ చేయండి. మీకు అకౌంట్ లేకపోతే ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకొని స్ట్రాటజీ యాడ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మన క్రిప్టో కరెన్సీ సెగ్మెంట్, అది డిఫరెంట్ సెగ్మెంట్. ఇప్పుడు మనకి సూపర్ ట్రెండ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి మన ఇండియన్ మార్కెట్లో ఇండెక్స్ ఆప్షన్స్లో మెయిన్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ అండ్ మనకి మిడ్ క్యాప్ నిఫ్టీలో ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ విత్ 1 లాట్, ఇవన్నీ పేపర్ ట్రేడ్. మీరు ఇప్పుడు ఇవన్నీ ట్రేట్రాన్ 4 ప్లాట్ఫామ్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్, ఇవన్నీ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోండి. కమ్యూనిటీ సెగ్మెంట్లో క్రూడ్ ఆయిల్, గోల్డ్ మినీ కమ్యూనిటీ సెగ్మెంట్లో కూడా క్రియేట్ చేసాం, ఇవి కూడా మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. బ్రేక్అవుట్ నిఫ్టీ, ఇవన్నీ ఇండెక్స్ ఆప్షన్స్లో అండ్ కమ్యూనిటీ సెగ్మెంట్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. ఈ స్ట్రాటజీస్ అన్నీ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని పేపర్ ట్రేడ్ చేయండి. పేపర్ ట్రేడ్ చేసిన తర్వాత మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత, ప్రాఫిటబుల్ అనిపించినప్పుడు మీ అకౌంట్లో డైలీ పేపర్ ట్రేడ్ సేమ్ రియల్ టైమ్ ఎగ్జిక్యూషన్ ఏ విధంగా ఉంటుందో ట్రేట్రాన్ పేపర్ ట్రేడ్ ఎగ్జిక్యూషన్ అదే విధంగా ఉంటుంది. సో అందులో మీకు రిజల్ట్స్ పాజిటివ్ అనిపిస్తే రియల్ టైంలో డిప్లాయ్ చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. మీకు ఒకవేళ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఈ స్ట్రాటజీస్ మీరు డిప్లాయ్ చేయాలంటే కమ్యూనిటీ సెగ్మెంట్లో మీకు ట్రేట్రాన్ యొక్క 14% ఛార్జెస్ ఉంటుంది మంత్లీ, అది మేము కూడా పే చేయాల్సి ఉంటుంది. సో ఆ ఛార్జెస్ పే చేద్దంటే మీకు ఫ్రీగా కావాలంటే ఇక్కడ మీరు Angular, Fiserv, LSBlue ఏదైనా లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకొని వాట్ త్రూ
ఇందులో ట్రేడ్ చేస్తే ఆ 14% ఛార్జెస్ అనేది మేము మీకు రిమూవ్ చేస్తాం, మీకు ఈ స్ట్రాటజీస్ అన్ని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. సో ఇది ఫ్రెండ్స్ క్రిప్టో కరెన్సీలో మనకి ట్రేడింగ్, దానిలో ఒక ఆల్గో ట్రేడింగ్, అసలు క్రిప్టో కరెన్సీ ఏంటి, ఇండియాలో మనకి క్రిప్టో కరెన్సీ ప్రొవైడ్ చేస్తున్న ఎక్స్చేంజ్ ఏంటి, దాని గురించి చూసాం కదా ఇన్ డీటెయిల్గా. ఇంకా నెక్స్ట్ ఒక మనం బిట్ కాయిన్లో చూసాం, నెక్స్ట్ వచ్చేసరికి ఇథేరియం USD, దాని మీద కూడా ఇంకొక స్ట్రాటజీ తీసుకొస్తాను. సో ఫ్యూచర్స్లో అది కూడా చూద్దాం. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బెస్ట్ వీడియోస్, బెస్ట్ స్ట్రాటజీస్ మీకు మీ ముందుకు ఫ్రీగా తీసుకొస్తాం. అవి మీరు మిస్ అవుతుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఇవే కాకుండా మేము చాలా బేసిక్ వీడియోస్ ట్రేడ్రా 4 ప్లాట్ఫామ్ మీద చాలా స్ట్రాటజీస్ వీడియోస్ చేసాం. చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ చూడండి. అండ్ ఆల్సో అడ్వాన్స్ ట్రేడింగ్ ఇండికేటర్స్ మీద కూడా మనకి ఆర్డర్ ఫ్లో అనాలిసిస్, వీటి మీద కూడా అడ్వాన్స్ ఇండికేటర్స్తో స్ట్రాటజీ చేసాం. మీరు కావాలంటే అది కూడా చూడొచ్చు. మీరు ఇది చూడండి, అడ్వాన్స్ ఇండికేటర్ స్ట్రాటజీ. సో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది మార్కెట్లో లైవ్ ఇండికేటర్స్ ఏ విధంగా మనకి హెల్ప్ చేస్తాయి ట్రేడింగ్ పర్పస్ అనేది, మీరు అది కూడా చూస్తే అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఈరోజుకి, రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.